విశాఖ నగరంలో అనేక రంగాలకు చెందిన కళాకారులు ఉన్నారు. ఇందులో ముఖ్యంగా నృత్యానికి సంబంధించి కూడా సుమారుగా 2000 మంది కళాకారులు గత 25 ఏళ్ళుగా కూడా ఇదే వృత్తిని నమ్ముకొని ఉన్నారు. కానీ ఇంతవరకు వీళ్ళకి ప్రభుత్వం నుంచి ఎటువంటి గుర్తింపు కార్డు లేదు. ఎవరికైనా ప్రమాదం జరిగినా సరే ఎటువంటి ప్రమాద బీమా కూడా లేదు. రేపు అంటే వీళ్ళకి అంటే అసోసియేషన్ తరఫున సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు కార్డు ఉండి సరే ప్రభుత్వం నుంచి ఎటువంటి గుర్తింపు కార్డు లేకపోవడం వల్ల ప్రమాద సమయాల్లో కూడా వీరు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందంటే కూడా కలెక్టర్ గారిని గతంలో కూడా కలిశారు. మంత్రులకు కూడా ఐఎన్పిఆర్ ఎవరైతే టూరిజంకి సంబంధించిన మినిస్టర్లు కూడా కలవడం జరిగింది. అయితే ఎవరిని కలిసినా సరే వారికి సరైన న్యాయం జరగలేదంటూ కూడా విశాఖ జిల్లా కలెక్టర్ కూడా కలిశారు. మాకు 25 ఏళ్ళుగా పనిచేస్తున్నాం, అనేక ఇబ్బందులు పడుతున్నాం, గుర్తింపు కార్డులు ప్రమాద సమయంలో కూడా ఏదైనా ప్రమాదం జరిగితే కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది, మాకు ఈ సొంత గృహాలు ఇవ్వాలి, మరోవైపు ఐడి కార్డులు ఇవ్వాలంటూ కూడా వారు కలెక్టర్ని కలవడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి మాతో పాటు మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది కళాకారులు ఉన్నారు. ఎటువంటి మీరు ఎన్నాళ్ళు బట్టి దీంట్లో పనిచేస్తున్నారు, ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు? 20 సంవత్సరాల నుంచి ఇదే డ్యాన్స్ ఫీల్డ్లో ఉన్నాను సార్. చాలా ఇబ్బందులు పడుతున్నాం కళాకారులుగా. ఒక ఐడి కార్డు లేక, మాకు ఉండడానికి సొంత గృహాలు లేక, నెక్స్ట్ నైట్ టైం ప్రోగ్రామ్స్ నుంచి వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆ టైంలోనే రాత్రి పూట ప్రోగ్రామ్స్ నుంచి వచ్చినప్పుడు 2 గంటలకు 3 గంటలకి ఇంటికి వెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కొంచెం ఐడి కార్డు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. కళాకారులకి ఇన్సూరెన్స్ లేక ఏదైనా యాక్సిడెంట్గా అయితే మేమందరం తోటి కళాకారులందరూ అమౌంట్ వేసుకొని సహాయం చేస్తున్నాం తప్ప గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు మాకు అందట్లేదు సార్. ఎన్నాళ్ళు బట్టి ఈ రంగంలో ఉన్నారు? 20 సంవత్సరాల నుంచి ఉన్నాం సార్. మా కళాకారులు ఇందులోని 200 మంది ఫ్యామిలీలు పోతున్నాయి సార్ ఈ రంగంలోని 20 సంవత్సరాల నుంచి కూడా. లేదు సార్, మా కళాకారులందరికీ ఓన్లీ డ్యాన్స్ చేయడం తప్ప, ఈ కళ నమ్ముకొని బతకడం తప్ప వేరే పనికి వెళ్ళినా సరే మాకు ఉపాధి చేయలేము సార్. కలిసాం సార్, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని కలిసాం, పవన్ కళ్యాణ్ గారిని కలిసాం, నెక్స్ట్ అలాగే చాలామంది మినిస్టర్లు ఎమ్మెల్యేలకి మా వినతి చెప్పుకోవడం జరిగింది. వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు తప్ప ఏ గవర్నమెంట్ వచ్చినా సరే మాకు ఎటువంటి ఉపాధి కలగలేదు సార్. ఇప్పుడు వచ్చి అందిస్తామని చెప్పి అన్నారు తప్ప ఎటువంటి సహాయ సహకారం ఇప్పుడు చెందలేదు సార్ మాకు. అందుకే కలెక్టర్ గారిని కలిసి మా యొక్క వినతి పత్రాన్ని ఇవ్వడానికి వచ్చాం సార్. కలెక్టర్ గారు కల్చరల్ యాక్టివిటీస్ డిపార్ట్మెంట్కి చెప్పి మీకు మాట్లాడుతామని చెప్పన్నారు. మీరు ఎన్నాళ్ళు బట్టి ఉన్నారు సార్? ఏంటి సార్ ఎటువంటి ఇబ్బంది పడుతుంది? నా పేరు సూరజ్ అండి, ఈ డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. నేను గత 30 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నాను. అయితే గత ప్రభుత్వం ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి గారిని అలాగే అవంతి శ్రీనివాస్ గారిని మినిస్టర్ గారిని అందరినీ కలిసి మెమరాండం సబ్మిట్ చేయడం జరిగింది. కానీ మాకు పాజిటివ్గా అయితే మాత్రం ఏ రెస్పాన్స్ రాలేదు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవడం జరిగింది, మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత వాళ్ళు మాకు మాట ఇచ్చారు, ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు న్యాయం చేస్తాం అని చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి అయితే మేము సార్ని ఇంకా కలవలేదు, ప్రభుత్వం వచ్చిన తర్వాత కలవలేదు. స్టార్టింగ్ మొన్న ఏంటంటే 3 డేస్ బ్యాక్ పోలీస్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. మెయిన్ కారణం ఏంటంటే రాత్రి ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు మాకు ఇబ్బందులు అవుతున్నాయి. దారిలో బండ్లు ఆపి మీరు ఎవరు అసలు, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఉంటారు కాబట్టి మీరు ఎవరు అసలు అంటే ఇలాగ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు గుర్తింపు కార్డు లేకపోవడం వల్ల, అదే గుర్తింపు కార్డు ఉంటే మాకు ఇబ్బంది ఉండదు కదా అని చెప్పి ఆ గుర్తింపు కార్డు కోసం, తర్వాత మా దాంట్లో కళాకారులు ఎవరు కూడా సొంత భవనాలు లేవు, ఇల్లు లేవు ఎవరికి కూడా. మా ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా ఒక భవనం కావాలి, ఇలాగే కొంత వయసు అయిపోయిన తర్వాత మా డాన్సర్లకి ఇంకా జీవనోపాధి ఉండదు, వాళ్ళకి ఏదైనా పెన్షన్ రూపంలో కూడా పెన్షన్ కూడా ఇవ్వాలని చెప్పి కొన్ని డిమాండ్స్ రాసుకుంటూ వచ్చి కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. సార్ కూడా మాకు పాజిటివ్గా రెస్పాన్స్ అయ్యి డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్కి మేము అప్పీల్ పెట్టుకుని మా డిస్కస్ చేసి మీకు కాల్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మీరు ఎన్నాళ్ళు బట్టి రంగంలో ఉన్నారు? ఇది 30 సంవత్సరాల పైన అవుతుందండి. ఇదే ఫీల్డ్ నమ్ముకొని వేరే వ్యాపారం కానీ ఏమీ లేవు. డ్యాన్స్ అంటే ఇంకా పిచ్చి అంతే, ఇంక ఇదే ఆధారం. చదువుకున్నా కూడా మేము డిగ్రీ చేశాను కానీ ఇంకా ఉద్యోగాలు లేక డ్యాన్స్లోనే కంటిన్యూ అయిపోయాము. చాలామంది చదువుకున్న వాళ్ళందరూ కూడా మేము గవర్నమెంట్ని మాకు ఉద్యోగాలు అడగట్లేదు, ఉపాధి అడగట్లేదు. మాకు కావాల్సిన ఫెసిలిటీస్, మాకు ఐడి కార్డు మెయిన్ కావాల్సిన, మాకు ఐడి కార్డు, ఉండడానికి ఇల్లు మాకు కంపల్సరీ కావాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. మీరు ఏం చేస్తుంటారు? జనరల్గా మీరు ఎన్నాళ్ళు బట్టి ఫీల్డ్లో ఉన్నారు? 12 సంవత్సరాల నుంచి ఉండండి. నేను యాంకరింగ్ చేస్తూ ఉంటాం. మా యూనియన్ నుంచి 22,500 మంది ఉన్నామండి మేమంతా కూడా. మాకు ఐడి కార్డ్స్ కానీ ఇన్సూరెన్స్లు కానీ సొంత ఇల్లులు కూడా మాకు ఇప్పటివరకు ఏమీ లేవు. ఎన్నో గవర్నమెంట్స్ మారే, మేము ఈ ఫీల్డ్ చేసినప్పుడు చాలా గవర్నమెంట్స్ మారే, ఎవరు కూడా మాకు సపోర్ట్ చేయలేదు. సొంత ఇల్లులు కూడా మాకు ఇప్పుడు కూర్చొని లేవండి. అలాగే నైట్లో వచ్చినప్పుడు మమ్మల్ని ఆపడం, మీరు ఎవరు ఏంటి అని కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టి అడుగుతారు. దానికి డాన్సెస్ అంటే డాన్సెస్ ఎక్కడ చేశారు, ఏం చేశారని కూడా మాకు రీజన్స్ అవుతాయని. మాకు ఐడి కార్డ్స్ కూడా లేవు సార్ ఇప్పటికొచ్చి. మేము ఐడి కార్డ్స్ గురించి, ఇన్సూరెన్స్ గురించి మేము అలాగే కొంతకాలం అయితే మేము డాన్స్ కూడా చేయలేము సార్.
మాకు ఫ్యామిలీలు ఉన్నాయి, పిల్లలు ఉన్నాయి, చాలామంది ఉంటారు కాబట్టి మాకు తర్వాత ఆల్టర్నేటివ్గా మాకు ఏ జాబ్స్ లేవు, ఏ పనులు కూడా లేవు సార్. దాని నుంచి ఫంక్షన్స్ కానీ ఇన్సూరెన్స్లు కానీ మాకు కొంచెం అడుగుతున్నాం గవర్నమెంట్ నుంచి కోరడానికి ఇప్పుడు ఇక్కడికి వచ్చాను సార్. ఏమన్నారు మరి సార్ మాకు రెస్పాన్స్ అయ్యారు, మాట్లాడారు. నెక్స్ట్ స్టెప్ ఏంటో మేము తీసుకుంటామని కూడా చెప్పారు సార్. జనరల్గా ఇన్కమ్ ఎలా ఉంటుంది, సరిపోతుందా వచ్చింది? సరిపోతుందా అంటే అలాగే సార్, ఆ రోజు వెళ్తే మాకు ఆ రోజుకి గడుస్తుంది, అలాగే ఉంటుంది సార్. ఈవెంట్స్ చేస్తే మాకు ఉంటాయి, మ్యాక్సిమం 6 months మాత్రమే మాకు ఈవెంట్స్ ఉంటాయి సార్, అంతే. ఖాళీయే సార్. ఆ 6 monthsలో సంపాదించుకోలేదు, తినడం, లేదంటే మా యూనియన్ నుంచి ఒకరికొకరు సాయం చేసుకుంటాం సార్. ఎవరైనా ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా, యాక్సిడెంట్స్ అయినా మాకు మేమే సహాయం చేసుకొని, మాకు మేమే డబ్బులు వేసుకొని, మా ప్రెసిడెంట్ గారైనా సెక్రటరీ గారైనా మా యూనియన్ నుంచి మేమే సహాయం అందించుకుంటాం సార్. మరి 25 ఏళ్ళు ఇప్పుడు మరి ప్రయత్నం చేయలేదా మీరు ఇలాగా? చేసాం సార్. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాం, ఎవరు మారితే వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, రిక్వెస్ట్లు పెట్టుకున్నాం, అన్నీ చేస్తాం. ఆ రోజుకి మాట తప్ప నెక్స్ట్ స్టెప్ మాకేమీ తీసుకోలేదు సార్. ఎటువంటి అంటే మీరు 25 ఏళ్ళుగా ఉన్నారు, 25 ఏళ్ళు బట్టి మీరు అడుగుతున్నా ఎందుకు గవర్నమెంట్ ముందుకు రావడం లేదు? మీరు ఎందుకంటే అంటే మేము వెస్ట్రన్ కళాకారులు అండి యాక్చువల్గా, ప్లస్ ఫోక్ కూడా రెండు ఉన్నాయి మా దగ్గర. అంటే మేము ప్రతిసారి వెళ్ళడం అంటే యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారిని కలిసాము, మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు మన జగన్మోహన్ రెడ్డి గారిని కలిసాం, విజయసాయి రెడ్డి గారిని కలిసాం, మళ్ళీ మన పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసామండి. పవన్ కళ్యాణ్ గారు అయితే ఎస్పెషల్లీ మా కోసం ఒక సాయి ప్రియ రిసార్ట్స్లో అంటే లాస్ట్ గవర్నమెంట్లో 1 hour మా కోసం స్పెషల్గా కళాకారులు వెళ్ళారని ఒక ప్రేమ మీద, ఒక గౌరవం మీద మమ్మల్ని ఒక 1 hour ఒక హాల్లో మా కోసం పర్సనల్గా ఆయన ఒక అపాయింట్మెంట్ ఇచ్చి ఒక మీట్ కూడా చేశారు. మాకు నెక్స్ట్ మీటింగ్లో దానికోసం కూడా ఆయన మాట్లాడడం జరిగిందండి. కానీ మేము అంటే గవర్నమెంట్ వచ్చాక మేము డైరెక్ట్గా ఇప్పటికి వచ్చి కలిసే ఇది మాకు రాలే. అందుకని మేము కమిషనర్ గారిని కలవడం జరిగింది. ఆయన ఈ కార్డ్స్ ఇష్యూ చేసే బాధ్యత కలెక్టర్ గారిది, ఆయన ఒకసారి కలవండి అంటే కలెక్టర్ గారిని కలవడం జరిగింది. నెక్స్ట్ స్టెప్ మేము చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ కలుద్దామని మా అసోసియేషన్ అనుకుంటుందండి. మేము అలా ఒక 2500 మంది కుటుంబాలు సార్ మా కంప్లీట్గా. అందులో ఉన్న వాళ్ళందరూ ఒక సంఘం అయి ఒక అసోసియేషన్ అయి మాలో ఏమైనా స్వాదక బాధలు ఉంటే మాలో మేమే వింటూ, మాలో మేమే తీర్చుకుంటూ ఇప్పటివరకు మేము ముందుకు వెళ్తున్నాం సార్. బట్ ఎంత వెళ్తున్నా మాకు మేము అనుకున్న రీతిలో మేము దాన్ని రీచ్ అవ్వలేకపోతున్నాం. కాబట్టి గవర్నమెంట్ నుంచి మాకు ఏమైనా ఇలా ఈ పెన్షన్ కానీ, లేకపోతే ఐడి కార్డ్స్ కానీ, లేకపోతే మాకు ఒక సొంత ఇల్లు కానీ ఇలా ఏమైనా మాకు అందిస్తే మాకు కొంచెం మా ఉడత సాయంతో పాటు ఒక పెద్ద సాయం తోడవుద్ది కదా అని, మిగతా పేద కళాకారులు అందరూ బాగుంటారు కదా అని ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది సార్. ఆయన మాకు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఒక 4 daysలో మాకు ఇన్ఫామ్ చేస్తామండి, వాట్ మీ పెద్దలందరూ రండి అని కూడా చెప్పడం జరిగింది సార్. కాకపోతే ఎన్ని అనుకున్నా సరే మా కళాకారులు పేద కళాకారులుగా ఉండిపోయారండి. మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు మేము గవర్నమెంట్ ఉద్యోగాలు ఏమి అడగట్లేదు సార్. మేము స్వతహాగా సొంత ఉపాధిగా మేమే కళను నేర్చుకొని ఆ కళని జనాలందరి ముందు ప్రదర్శిస్తూ చాలామందిని ఎంటర్టైన్ చేస్తున్నాం. వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఆ రోజుకి చూసి 2 claps కొట్టి వెళ్తారు. బట్ మాకైతే మమ్మల్ని ఆదుకోవాల్సింది గవర్నమెంటే. కాబట్టి మేము గవర్నమెంట్ని కంప్లీట్గా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, దయించి మా పేద కళాకారులందరినీ ఆదుకోమని.